విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖు ఒంగోలు నగరంలోని సర్వ కాలేజ్ మైదానం వద్ద నిర్వహించనున్న ముగ్గుల పోటీలకు సంబంధించిన పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక కర్నూలు రోడ్డులోని బ్రహ్మంగారి దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ అధ్యక్షులు పోతులూరి శివ బ్రహ్మచార్యులు, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి శివప్రసాదరావు, కార్యదర్శి కొత్తపల్లి సాయిబాబు, ఇంకొలు మధు ఆచార్యులు, నల్లపాటి కుమారస్వామి, పాలెపు వెంకటేశ్వర్లు, ఏల్చుని ప్రదీప్ శాస్త్రి పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ తరపున శర్మ కాలేజీ ప్లే గ్రౌండ్ దగ్గర సీతారాంపురంలో 12/1/2025 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి విశేషంగా మహిళామణులచే ఆ యొక్క ముగ్గుల పోటీలు, అదేవిధంగా మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూను చిన్నారులందరికీ కూడా ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఈ రోజున ఆహ్వాన పత్రిక ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళామణులు కూడా వారి యొక్క కళలను వెలికి తీయడం కోసం ముగ్గుల పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళామణులు ముగ్గుల పోటీల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. రేపు మన తెలుగు సంస్కృతికి సంబంధించిన సంక్రాంతి పండుగలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా పాలుపంచుకొని ప్రతి ఒక్కరు చేయూతతో అందరి సహకారంతో ఈ సంస్థ నడుస్తూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంస్థకి మీ యొక్క సహాయ సహకారాలన్నీ అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తూ, ఇది ఒక సేవా సంస్థ కాబట్టి ఈ సేవా సంస్థని ముందుకు తీసుకెళ్తూ మన హైందవ సంప్రదాయాలకు సంబంధించిన వాటిని ప్రతి ఒక్కటిని మనం ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు పాల్గొని, ముఖ్యంగా మహిళలు ముగ్గుల పోటీల్లోనూ, పిల్లలు స్పూను చైర్స్కి సంబంధించిన ఆటల పోటీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయగలరని భావిస్తున్నాను.